కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నికల ఉత్కంఠకు దారితీస్తోంది. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీటీసీలను మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే ఉప ఎన్నికలు ఎలా సాగే అవకాశం ఉంది? దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, ఏ విధమైన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది? స్పష్టమైన ఆధిక్యత వైఎస్ఆర్సీపీకి ఉన్నప్పటికీ టీడీపీ అధికార ప్రలోభాలతో వాళ్ళని నిలబెట్టడం, అలాగే రాజీనామా చేయించడం, ఇప్పుడు ఎన్నికలకు అనివార్యంగా తెరదించడం ఏ విధంగా చూస్తోంది? ఉత్కంఠ రేపుతున్నట్టుగా సమాచారం అందుతోంది. కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నిక ఏం జరగబోతోంది? అప్డేట్ చెప్పండి. హరి, మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాప్తాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కనగానపల్లి ఎంపీపీ ఉప ఎన్నిక ఇవాళ జరుగుతోంది. ఎందుకంటే మొన్నటిదాకా టీడీపీలో ఉన్న బిల్లె రాజేంద్రతో పరిటాల సునీత రాజీనామా చేయించడం, అదేవిధంగా తన సామాజిక వర్గానికి చెందిన మరో ఎంపీటీసీకి పదవి కట్టబెట్టాలన్న ఆలోచన చేయడం ప్రధానంగా ఈ ఉప ఎన్నిక కారణంగా చెప్పాలి. దీన్ని నిరసిస్తూ గత 3 రోజుల కిందట ముగ్గురు ఎంపీటీసీలు మంత్రి పరిటాల సునీత వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీలో చేరారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి ఇప్పటికే స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ ఉప ఎన్నిక నీటి పరిస్థితుల్లో అడ్డుకోవాలని టీడీపీ నేతలు చాలా వ్యూహాత్మకంగా కుట్ర పడుతున్నారని చెప్పాలి. ఇప్పటికే కనగానపల్లిలో 144 సెక్షన్ విధించారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా మోరించిన పరిస్థితి కనిపిస్తుంది. చివరి నిమిషం దాకా వైఎస్ఆర్సీపీ చెందిన ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకోవాలి, ఎలాంటి ప్యాకేజ్ కానీ లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు కానీ. ఒకవేళ వారు రాకపోతే ఖచ్చితంగా ఎన్నికను వాయిదా వేయించాలన్న ఆలోచనతో మంత్రి పరిటాల సునీత ఆమె వర్గీయున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ కు, అదేవిధంగా ఏపీ బీజేపీ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించండి, వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలకు రక్షణ కల్పించి టీడీపీ దౌర్జన్యాలను చట్టపరంగా అరికట్టాలని ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నిన్ననే కలెక్టర్, ఎస్పీలకు కూడా విన్నవించారు. ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని విన్నవించారు. ఇప్పటికే పోలీసు బలగాలు కూడా మోహరించి 144 సెక్షన్ కనగానపల్లి మండల వ్యాప్తంగా విధించిన వాతావరణం కనిపిస్తుంది. అయితే అధికార దుర్వినియోగం పాల్పడే అవకాశాలున్నాయి, ప్రలోభాలకు గురి చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా 7 సభ్యుల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. హరి, గతంలో కూడా కొన్ని దౌర్జన్యాలకు దిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. వాళ్ళు రాని పక్షంలో వాయిదా వేయించాలనే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళిన దాఖలాలు కూడా మనకి ఇదివరకు మనం చూసాం. సో అదే ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? అలాగే మీరు చెప్పినట్టు ఇప్పుడు 11 ఎంపీటీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 7, టీడీపీకి 4 ఉన్న నేపథ్యంలో ఇది ఏం జరగబోతోంది? అలాగే ఈసీకి వైఎస్ఆర్సీపీని రాసిన లేఖ విషయమై వాళ్ళు ఏ విధంగా స్పందించారు? దాని అప్డేట్ ఏంటి? వాస్తవానికి 2014 ఏప్రిల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది. ఎందుకంటే 11 స్థానాల్లో అప్పటికే వైఎస్ఆర్సీపీకి 6, టీడీపీకి 5 వచ్చింది. అప్పుడే నిష్పక్షపాతంగా ఎన్నిక జరిగి ఉంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఎంపీపీ పదవిని కైవసం చేసుకునేది. కానీ మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు గురి చేయడంతో అప్పుడే పద్మావతి, గంగమ్మ అనే ఇద్దరు ఎంపీటీసీలు టీడీపీలోకి అప్లై చేరారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బిల్లె రాజేంద్రను పదవి నుంచి తప్పించాలన్న యోచనతోనే ముగ్గురు ఎంపీటీసీలు తాజాగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారు. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసీకి, ఏపీ డీజీపీకి లేఖ రాయడం, అదేవిధంగా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలెక్టర్కు, ఎస్పీకి విన్నవించారు. స్పష్టంగా నిష్పక్షపాతంగా ఎలక్షన్ నిర్వహించండి, మెజార్టీ వైఎస్ఆర్సీపీకి ఉన్నందున టీడీపీ నేతలు కుట్రలు పన్నే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను ప్రలోభ చేయడము, లేకుంటే డబ్బుతో కొనుగోలు చేసే కుట్రలు జరిగే అవకాశం ఉంటుంది, లేదంటే దౌర్జన్యాలకు పాల్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా మేము వినతిపత్రం అందజేస్తున్నాం కనుక మీరు చట్టాన్ని రక్షించండి, చట్టాన్ని కాపాడండి, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. చూడాలి, ఎందుకంటే 144 సెక్షన్ విధించినప్పటికీ పెద్ద ఎత్తున రాప్తాడు కాన్స్టిట్యూన్సీ నుంచి మంత్రి పరిటాల వర్గీయులు కనగానపల్లి పరిసరాలకు చేరుకుంటున్నట్లు మనకు సమాచారం ఉంది. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు, ఎన్నికల అధికారులు నిష్పక్ష ఏ మేరకు వ్యవహరిస్తారన్న దాన్ని చూడాల్సి ఉంది. హరి, రైట్, ఓకే శివారెడ్డి.